హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వచ్చేసి గసగసాల కూర అండి. మా మామగారి సహాయంతో ఈ గసగసాల కూర ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ వంటిల్లు. ముందుగా 30 రూపీస్ గసగసాల ప్యాకెట్ అయితే నేను తీసుకొని మెత్తగా రోట్లో వేసి మెత్తగా కాటికెళ్ళే నలిగేలా నూరుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కూడా వేసి మెత్తగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకుని మధ్యలో కలుపుకుంటూ మెత్తగా నూరుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకుంటే అంత మెత్తగా నలగదు, ఇలా రోట్లో అయితే చక్కగా నలిగిపోతుంది మెత్తగా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పొయ్యి మాత్రం హై ఫ్లేమ్లో ఉంచకూడదు, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచితే అలా మంటలు వచ్చేస్తాయి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని 2 మినిట్స్ వరకు వేయించుకొని తర్వాత ఇందాక మనం నూరు పెట్టుకున్నాం. గబుక్కున వేసేపటికి గిన్నె జారిపోయిందండి. ఆయిల్ అయితే చిటపటలాడి మీద పడిద్ది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక 10 నిమిషాల పాటు గట్టితో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ గసగసాల కూర బాలింతరాలకి ఎక్కువగా పెడతారు చలవ చేయడానికి అని చెప్పి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ వరకు అంతా కలిసేలా గట్టితో కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. ఈ వాటర్ ఇందాక మనం నూరుకున్నాం కదా గసగసాలు, ఆ వాటర్ కొంచెం తీసాము. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి, గట్టితో మధ్యలో కలుపుకుంటూ. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి 2 వీక్స్ వరకు అయిపోతుందండి. ఈ బిజీ షెడ్యూల్లో వీడియోస్ చేయడం అసలు కుదరట్లేదండి. కానీ నాకు కుకింగ్ చేయడం ఇష్టం కాబట్టి ఎలాగైనా వీక్కి 2 వీడియోస్ పెట్టేలా ట్రై చేస్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలండి, ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటామే. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.